ప్రకృతి అందాల మధ్య నిశ్శబ్దంగా ఉన్న ఒక అందమైన సరస్సు. చుట్టూ పొడవైన గడ్డి మొక్కలు, పొంగు పొంగు తామర పువ్వులు కనిపిస్తాయి. ఆ సరస్సులో చిన్న బాతు, డక్కీ, సరస్సు మధ్యలో మెరుస్తున్న ఒక ఆకర్షణీయమైన మెరుపు వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న బండపై కూర్చున్న చురుకైన గ్రద్ద, లిల్లీ, డక్కీ. ఇది గోల్డెన్ రిపుల్. ఇది ప్రమాదకరం కావచ్చు అని హెచ్చరిస్తుంది. కాని డక్కీ ఆ మెరుపు గుట్టును తెలుసుకోవాలనే ధైర్యంతో ముందుకు సాగుతుంది. సాయంత్రం వేళ సరస్సు చివరికి చేరుకున్న డక్కీ, లిల్లీ ఆకు తొక్కలతో చేసిన చిన్న పడవలో ప్రయాణం మొదలు పెడతాయి. మార్గం చూపించే జ్ఞాని పక్షి, మిస్టర్ హెరాన్, సరస్సు పక్కనే ఒక పెద్ద బండరాయిపై నిలబడి దూరంగా ఉన్న నీటి వీచుకట్ట వైపు చూపిస్తూ, ఆ నీటి వీచుకట్ట వెనుక ఒక గుహ ఉంది. అక్కడే గోల్డెన్ రిపుల్ రహస్యం దాగి ఉంది అని వారిని ప్రేరేపిస్తాడు. ప్రయాణంలో వారు ఒక వేగంగా ప్రవహించే నదిని ఎదుర్కొన్నారు. ఆ ప్రవాహాన్ని దాటడం చాలా కష్టం అయ్యింది. డక్కీ తన రెక్కలను ఉపయోగించి సమతుల్యతను సాధించగా, లిల్లీ చాకచక్యంగా రాళ్ల మధ్య దూకుతూ ముందుకు సాగింది. తీరా వారు నీటి వీచుకట్ట వెనుక గుహలోకి చేరుకున్నప్పుడు, ఆ గుహలో ఒట్టర్ తన నకిలీ ముత్యాలతో ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఒట్టర్ మాయాజాలాన్ని అర్థం చేసుకుని డక్కీ అసలైన గోల్డెన్ ముత్యం పొందడంలో విజయవంతమవుతుంది. ఆ ముత్యం ప్రకాశంతో గుహ నిండిపోతుంది. ఒట్టర్ పరాజయం చవిచూసి వెనక్కి వెళ్లిపోతుంది. చివరకు సరస్సు మరింత అందంగా, ప్రకాశవంతంగా మారింది. అన్ని జంతువులు సరస్సు వద్ద చేరి ఆనందంగా పండుగ చేసుకుంటాయి. డక్కీ గర్వంగా ఒక రాయిపై నిలబడి, పక్కనే లిల్లీ చిరునవ్వుతో నిలుస్తుంది. ఆ గోల్డెన్ రిపుల్ ఇప్పుడు శాంతంగా మెరుస్తూ సరస్సుకు జీవం నింపుతుంది.